ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారి అందరికీ బాగా కలిసి రావాలని, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మిథున రాశి వారు చక్కని దృష్టిని, ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. వీరికి ఏ విషయాన్ని అయినా సులభంగా గ్రహించే శక్తి ఉంటుంది. తొందరగా నడిచే స్వభావం కలిగి ఉంటారు. వీరు సహజంగా ఏ పని చేసినా పని మొదలు పెట్టేటప్పుడు ఆలోచించకుండా పని చేసిన తరువాత దానిని గూర్చి ఆలోచిస్తూ ఉంటారు. హాస్య ప్రసంగాలు అంటే వీరికి ఇష్టం. ఒక సందర్భంలో ఇతరులను హేళన చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. చిన్న విషయాలకే వీరు కోపం తెచ్చుకుంటారు. కానీ ఆ కోపం కొంత సమయంతో మాత్రమే ఉంటుంది. మీరు ఏ పనిని చేయడం మొదలుపెట్టినా దాన్ని సంపూర్ణంగా చేయకుండా విడిచి వేరొక దానిని ప్రారంభించడం చేస్తారు. కొత్త వ్యక్తులతో తొందరగా కలిసిపోవడమే కాక వారిని స్నేహితులుగా చేసుకున్నటలో విశేష ప్రజ్ఞలు కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా వారి అభిప్రాయాలను అతి తక్కువ సమయంలో మార్చుకునే స్వభావం కలిగి ఉంటారు. అనుభవం లేని పనులను అయినా సరే చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరి మనోభావాలను వీరు చేసే పనులను గూర్చి తెలుసుకోవడం చాలా కష్టం. ఇతరుల్లోని లోపాలను ఎత్తిచూపటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కానీ వీరు ఇతరుల కష్టాలను చూచి సహించలేక వారికి సహాయపడుతూ ఉంటారు. ఈ విశ్వావసునామ సంవత్సరం 2025 మిథున రాశి వారికి ఆదావ్యయం, రాజపూజం, అవమానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ విశ్వావసునామ సంవత్సరం 2025లో మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజం 4, అవమానం 3గా ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు బాగా తక్కువ, ఆదాయం బాగా ఎక్కువ. ఆరోగ్యం చక్కబడును. సంతానం, కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రములు దర్శించురు. గృహంలో వివాహాది శుభకార్యములు జరుగును. ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలరు. సంఘంలో గౌరవాదులు పెరుగును. స్త్రీమూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలిగించును. పితృవర్గ వర్గీయుల వల్ల ఒత్తిడిలు కలుగును. ప్రయాణాలయందు ఒత్తిడి, భార్యకు గర్భస్రావాది దోషములు, స్త్రీ పురుషులు మధుమేహ రోగాదులచే బాధపడుదురు. స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేయుదురు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు మిథున రాశి వారు. ఆప్తమిత్రులతో కలహములు ఏర్పడును. గృహ నిర్మాణాలు కలిసి వచ్చును. నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలము కొంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు బాగా యోగంగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా లాభించును. పనికి తగిన గుర్తింపు లభించును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్లు కూడా వచ్చును. ప్రత్యేకమైన గుర్తింపు ప్రైవేటు కంపెనీలందు పనిచేయు వారికి యాజమాన్యం యొక్క మన్ననలు పొంది లాభాలు పొందగలరు. ప్రత్యేకమైన హోదాతో మరొక కంపెనీకి మారుతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభించును. జీవితంలో స్థిరత్వం పర్మినెంటు కానీ వారికి పర్మినెంటు అవుతుంది ఈ సంవత్సరం. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలమే. ప్రజలలో మంచి గుర్తింపు లభించును. అధిష్టాన వర్గం వారితో మైత్రి. మిమ్మల్ని గురించి పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తారు. మీరు చేయు పనులను వలన మీరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనము కూడా మంచినీళ్ళ వలె ఖర్చు చేయుదురు. ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించును. ఎన్నికలలో పోటీ చేసిన మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రంగానే ఉంటుంది. సప్తమ రాజ్యాధిపతి జన్మలో ఉండుటచే వీరికి అంత అనుకూలత ఉండదు. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. నూతన అవకాశాలు చేజారిపోతాయి. మీకు రావలసిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు పోవచ్చు. టీవీ, సినిమాలలో ఉన్న వారికి విజయాలు ఉండవు. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు లాభమే. మంచి వ్యాపారాలు కలిగి లాభాలు పొందగలరు.
నూతన వ్యాపారులకు శ్రీకారం చుట్టెదరు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంటుంది. బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి నూతన కాంట్రాక్టర్లు లాభదాయకం. సరుకులు నిల్వ వారికి లాభాలు బాగుండును. బంగారం వెండి వ్యాపారులకు బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యా కారకుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. ఊహించినటువంటి మార్కులు రావు. ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట సీట్లు పొందలేరు. విదేశీ చదువులు క్రీడాకారులకు మాత్రం కొంతమేర బాగుండును. విజయాలు సాధించి అవకాశములు పెరుగును. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. అధిక దిగుబడి పొందుట వల్ల ఆర్థికంగా స్థిరపడురు. రుణాలు తీరును. కౌలుదారులకు అనుకూలమే. వాణిజ్య పంటలు, పండ్ల తోటల వారికి విపరీత లాభాలు. గృహ నిర్మాణములు చేస్తారు. చేపలు, రొయ్యలు, చెరువులు చేయువారికి కూడా విశేషంగా లాభించును. ఆనందంతో ఉంటారు. కోళ్ల ఫారం వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వస్తే, ఈ విశ్వావసునామ సంవత్సరంలో స్త్రీలు గ్రహబలం వలన మీ మాటకు ఎదురు లేదు. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఉద్యోగాదులు చేయువారికి అధికారాలు, మనలు, ప్రమోషన్లో కూడిన బదిలీలు, విలువైన ఆభరణ ప్రాప్తి, స్థిరాస్తి మీ పేరుపై కొనుట. మిథున రాశి వారికి వివాహం కాని వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న వారికి పదవులు లభించును. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి ఉండును. గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నవారు ఈ సంవత్సరం తప్పక కలుస్తారు. నిరుద్యోగ స్త్రీ పురుషాదులకు ఉద్యోగం లభించును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శని, రాహువు, కేతువుల ప్రభావంచే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సుఖ సంతోషాదులు ఉంటాయి. స్థిరత్వం పొందుట ఇత్యాది శుభాలు అన్నీయూ పొందగలరు. మీ మాటకు ఎదురుండదు. ఇక ఏప్రిల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం చూద్దాం. గ్రహాలు అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి యోగమే. పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండును. ఏ పని తలపెట్టినా పూర్తవును. శుభకార్యాలు జరుగును. అన్నింటా మీదే పైచేయి. శత్రువులు మీకు వశమగుదురు. భూ సంబంధిత వ్యాపారాలలో మధ్యవర్తిత్వాన్ని చేస్తారు. సంఘంలో ఉన్నత స్థితి, సౌఖ్యం లభించును. ఇక మే నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఈ విశ్వనామ సంవత్సరం ఇప్పుడు మనం చూద్దాం. ఈ నెలలో 12వ ఇంట గ్రహ సంచారం కొంతమేర యోగించును. ఆదాయం మంచినీళ్ళ వలె ఖర్చగును. వ్యాపారాలు బాగా సాగును. కుటుంబంలో దుబారా ఖర్చుల పెరుగును. ఆరోగ్యం బాగుంటుంది. నూతన పరిచయాలు లాభించును. అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. సంతాన సౌఖ్యం. జూన్ నెలలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉండును. వ్యాపారాదులు ఎంత బాగా సాగినను మనస్థిమితం ఉండదు. ఆర్థిక లోటు, రుణాలు చేయవలసి వస్తుంది. నమ్మిన వారి వల్ల దగా పడవచ్చు. సంతానం వల్ల కూడా కొన్ని చిక్కులు తప్పవు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఊహించని సంఘటనలు ఉంటాయి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి జూలైలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ నెల ప్రారంభం మొదటి వారంలో చికాకులు కలిగిన 2వ వారం నుండి మానసిక ఆందోళనలు, పరిస్థితులు చక్కబడును. అన్ని రంగముల వారికి లాభించును. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి. ఆరోగ్య లాభం. వాహన సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులు వస్తారు. దూర ప్రయాణాలు చేయుట ఉంటుంది. సంతోషకర వార్తలు వింటారు. నూతన పరిచయాల వలన లాభములుంటాయి. ఇక ఆగస్టు నెలలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. అన్ని రంగాల వారికి లాభమే. చేయు వృత్తి, వ్యాపారుల యందు రాణింపు, ధనలాభం, ఆరోగ్య లాభం, శత్రులపై ఆధిక్యత, వాహన సౌఖ్యం, భూ సంబంధ వ్యవహారాల యందు పాల్గొనుట, మిత్రులతో కలిసి విందులు, వినోదాలు, శారీరక సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలు, సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు వృద్ధి అవుతాయి.
ఇక సెప్టెంబర్ నెలలో విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. చేయి వృత్తి వ్యాపారాల యందు అనుకూలంగా ఉంటుంది. అన్నింటా విజయంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు బాగుంటాయి. సంతానం కూడా స్థిరత్వంగా ఉంటుంది. నూతన పరిచయాలు లాభించును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కలుగును. ఇక అక్టోబర్ నెలలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ నెల యందు అందరికీ యోగదాయకంగా ఉంటుంది. ధనం నిల్వ చేయుదురు. స్థిరాస్తులను కొనుక్కుంటారు. నూతన వాహన లాభం ఉంటుంది. పాత గృహంలో మార్పులు చేయిస్తారు. గృహ సంచలనం తప్పదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. కుటుంబ సౌఖ్యం. తీర్థయాత్రలు చేస్తారు. ఇక నవంబర్ నెలలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్నిటిలో అపజయం తప్పదు. కొన్ని పనులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధ వ్యవహారాదులందు నష్టాలు కలుగుతాయి. మిత్రులతో విభేదాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి సమసిపోతాయి. సంతానము వలన కూడా చికాకులు కలుగును. ఈ బంధుమిత్ర విరోధములు ఉండును. డిసెంబర్ నెలలో విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ నెలలో గ్రహములు అనుకూల సంచారం వలన కొన్ని రంగముల వారికి లాభదాయకమేగా ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాలు రాణించును. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య లాభం. ధైర్యంతో కూడిన పనులు చేస్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది. గృహలాభం ఉంటుంది. సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. శత్రువులపై ఆధిక్యత, వ్యసనాలు ద్వారా ధన వ్యయం. విశ్వావసునామ సంవత్సరం జనవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ఎంతటి వారైనా మీ సహాయ తీసుకుంటారు. నూతన వస్తువులు కొంటారు. వస్త్రలాభం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. ప్రయాణ సౌఖ్యం కూడా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలను పూర్తి చేస్తారు. ఉన్నత వ్యక్తుల పరిచయాల వల్ల లబ్ధి కలుగును. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఫిబ్రవరి నెల మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులు పూర్తవుతాయి. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. మనస్థిమితం ఉండదు. కోపం పెరుగును. ప్రతి చిన్న విషయానికి గాబరా పడతారు. వ్యవహారాదులలో నష్టములు తప్పవు. సోదర వర్గంతో విరోధములు ఉంటాయి. కుటుంబ కలహాలు పెరుగుతాయి. ప్రాణాలందు నష్టములు. వస్తువులు పోగొట్టుకుంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇక మార్చి నెలలో ఈ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ నెలలో అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాలు రాణింపు వ్యవహారాలు కలిగి వచ్చును. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం లాభం. ప్రయాణాలు కలిసి వచ్చును. భార్యతో సఖ్యత, ఆనందం, కుటుంబ సౌఖ్యం, శత్రుజయం, కీర్తి వృద్ధి, నూతన పరిచయాలు లాభాలు కలుగుతాయి. ఇక విద్యార్థుల పరీక్షలు బాగా రాయుదురు. విన్నారు కదా ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారి గురించి. ఈ ఇన్ఫర్మేషన్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.